హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన పునుగుల రెసిపీని చూపించబోతున్నానండి. నార్మల్గా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ రోడ్ సైడ్ ఈ చల్ల పునుగులు తింటుంటే భలే ఉంటుంది కదా. కానీ ఆ సమయంలో బయటకు పోలేకపోతాం కాబట్టి స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి 1 కప్పు దాకా ఇడ్లీ పిండిని వేసుకుందాం. పులియబెట్టిన పిండి అయితే పునుగులు మరింత టేస్ట్గా ఉంటాయండి. ఇలా వేసుకున్నాక ఇందులో 1 స్పూన్ దాకా గోధుమ పిండి, 1 స్పూన్ బియ్య పిండిని వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి వీటిని బాగా మిక్స్ చేయండి. బియ్యపు పిండి గోధుమ పిండి వేయడం వల్ల పునుగులు క్రిస్పీగా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, 1/2 స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని బాగా కలుపుకోండి. పిండి మొత్తం ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక పునుగులు వేసేసుకోవచ్చని అర్థమండి. మీకు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే మరొక స్పూన్ గోధుమ పిండి, బియ్యం పిండిని వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న పిండిని జాగ్రత్తగా పునుగుల కింద వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పునుగులను బయట తీసిన తర్వాత మూత పెట్టకూడదండి. మూత పెడితే మెత్తగా అయిపోతాయి. పునుగులు చేసుకుంటే ఎప్పుడైనా వేడి మీదే తినాలండి, అప్పుడే ఆ మజా వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా పునుగులు రెడీ చేసేసుకోవచ్చో. ఈ సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పునుగుల రెసిపీని ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.